హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం మోటో G67 పవర్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చిళ్ళు, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ అయితే ఈ వీడియోని అయితే నేనైతే చెప్తా. ఒకవేళ ఈ ఫోన్ అయితే మీరు అయితే తీసుకుందామని అనుకుంటే ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫోన్ తీసుకోవాలా వద్దా, ఫోన్ అయితే ఎట్లున్నది ఏంటని మొత్తం ఈ వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఇప్పుడైతే వీడియోని అయితే మనం అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇంకా ఇదే మోటో G67 పవర్ బాక్స్ ఫోన్ అయితే ఇట్లనైతే ఉండేది మనకు చూనికి అయితే. దీనిలో 40+ రిస్ట్రిక్షన్స్ అయితే నేను చెప్తా. అట్లనే ఫోన్ రివ్యూ కూడా చేద్దాం. మరి ఈ వీడియోలో అయితే మనం అయితే ఫోన్ ఎట్లున్నది ఏందని మొత్తం ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తా. కలర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటే మనకి మోటో ఫోన్స్లలో వీళ్ళైతే ప్యాంటోన్ పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు. అందుకే కలర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. ఇంకా 6.7 ఇంచెస్ IPS LCD డిస్ప్లే అయితే ఇచ్చిండ్రు మనకి. దీంట్లో అయితే ఫుల్ HD డిస్ప్లేనే, కాకపోతే బెజల్స్ అయితే చాలా ఎక్కువనే, కొంచెం బెజల్స్ అయితే తక్కువ ఇస్తే బాగుండు. దీనిలో పీక్ బ్రైట్నెస్ అయితే 1050 mAh పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. పీక్ బ్రైట్నెస్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. మరి ప్రైస్కి తగ్గట్టు అయితే 15,000 బడ్జెట్లో అట్లా వస్తుంది. మరి ఇంకా కార్నింగ్ కూడా 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. కొంచెం బెజల్స్ తక్కువ ఇస్తే బాగుండు. ఇంకా స్లీపింగ్ డిస్ప్లే ఆప్షన్ అయితే ఉన్నదంటే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎట్లుంటుందో ఇది కూడా కొంచెం మాటలోని టైపే ఉంటుంది. సేమ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లెక్కనే ఉంటుంది. ఆన్ చేసుకుంటే మనకి ఇప్పుడైతే డాక్ స్క్రీన్కి వెళ్తే మాత్రం మనకి ఇట్లనైతే అవుపిస్తుంది. అయితే మనం ఇట్లా కదిలించినప్పుడు ఫోన్ లేదంటే ఇట్లా టచ్ చేసినప్పుడు ఇట్లనైతే వస్తుంది. సేమ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లెక్కనే వస్తుంది మనకి. డిస్ప్లే అటెంటివ్ కూడా ఉన్నది మనకి దీంట్లో అయితే. అంటే మనమైతే ఇప్పుడైతే డిస్ప్లే అయితే చూస్తూ ఉంటే మనకైతే డిస్ప్లే అయితే ఆఫ్ అయితే కాదు. మీరు స్క్రీన్ ఆన్ టైం 5 minutes పెట్టినా మీకైతే 5 minutes తర్వాత మీరు చూసిన డిస్ప్లే అయితే ఆఫ్ కాదు. ఒకటి మంచి ఫీచర్. మరి దీంట్లో మనకి సర్కిల్ సెర్చ్ ఫీచర్ కూడా ఇచ్చిళ్ళు. ఇప్పుడు అన్ని ఫోన్స్లలో ఎట్లా వర్క్ అవుతుందో సర్కిల్ సెర్చ్ ఫీచర్ ఇందులో కూడా అట్లనే వర్క్ అయితే అవుతుంది. మరి ఫస్ట్ అయితే మనం అయితే ఇక్కడైతే బార్ అయితే అవుపిస్తుంది కదా, దీని అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఇట్లయితే సర్కిల్ అయితే చేయాలి. మీరు దేని గురించి తెలుసుకోవాలనుకున్నారో దాని మీద సర్కిల్ చేస్తే మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా డైరెక్ట్ బై లింక్ వస్తుంది. మీరు ఏదైనా బై చేయాలనుకున్నా మీరైతే బై కూడా చేయొచ్చు. నెక్స్ట్ అయితే మనకి యాప్ లాగ్ అయితే ఇచ్చిళ్ళు. మోటో ఫోన్స్లలో కొత్తగా అయితే యాప్ లాగ్ యాడ్ అయితే చేసిళ్ళు. అంతకుముందుకైతే యాప్ లాగ్ అయితే లేదు మనకి. దీంట్లో మనకి అన్ని యాప్స్ అయితే ఉన్నాయి. మీరైతే ప్యాటర్న్ సెట్ చేసుకున్న తర్వాత మీరు దేనికి కావాలనుకుంటే దానికైతే లాగ్ అయితే పెట్టుకోవచ్చు. మరి మీ ఇష్టం, ఇంకా మీరు ఏ యాప్కి లాగ్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. ఇంకా క్లౌనర్ ఆప్షన్ కూడా ఇచ్చిళ్ళు మనకి. కాకపోతే వాట్సాప్కి ఒక్కదానికే ఇచ్చిళ్ళు. మిగిలిన యాప్స్ కూడా ఇస్తే బాగుండు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇంకా అన్నిటికీ ఇస్తే బాగుండు. మరి వాట్సాప్కి ఒక్కదానికే ఇచ్చిళ్ళు. వీళ్ళైతే ముందు అవి కూడా యాడ్ చేస్తారు అనుకుంటా. ముందు యాడ్ చేస్తే ఇంకా మనకి యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ ఫీచర్ కూడా. ఇంకా దీంట్లో అయితే సైడ్ బార్ అయితే ఇచ్చిళ్ళు. అంటే సైడ్కి అయితే మనకి ఇట్లా అంటే బార్ అయితే వస్తుంది కదా. ఫస్ట్ డిఫాల్ట్గా అయితే లేదు మనకి. మీరైతే సెట్టింగ్స్లో సెర్చ్ చేసి అయితే ఇదైతే యాడ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మనం యాడ్ అయితే చేసినాం. ఇక సైడ్ బార్ అయితే వచ్చేసింది. మరి సైడ్ కంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది. మరి పర్మిషన్స్ అయితే ఇచ్చేయాలి. ఇప్పుడైతే ఇచ్చేసిన తర్వాత మనకి ఇట్లా సైడ్ కంటే మనకి సైడ్ బార్ అయితే వచ్చేస్తుంది. దీంట్లో మనం ఇవన్నీ యాప్స్ అయితే పెట్టుకోవచ్చు. వాళ్ళే డైరెక్ట్ డిఫాల్ట్గానే మనకి ఇవన్నీ యాప్స్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసిళ్ళు. మీరైతే దీంట్లోకి వెళ్ళి ఏ యాప్ ఓపెన్ చేసినా మనకైతే ఫ్లోటింగ్ విండోలో అయితే ఓపెన్ అవుతుంది. మీకు వార్నింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. ఫ్లోటింగ్ విండోలో మీరు అయితే వాడుకోవచ్చు. ఇంకా మోటో G7 అయితే ఉన్నాయి. మీకు మోటో G7 గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. ఇక క్విక్ లాంచ్ అయితే ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే 2 సార్లు ఇట్లా అంటే ఏదైనా ఒక యాక్షన్ పెట్టుకోవచ్చు. షార్ట్ కట్ స్క్రీన్ షాట్ పెట్టినాం. ఇప్పుడైతే మనం స్క్రీన్ షాట్ అయితే వస్తుంది. మరి ఇట్లా బ్యాక్ సైడ్ 2 సార్లు ట్యాప్ అయితే చేస్తే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో మీరైతే ఏదంటే అదైతే పెట్టుకోవచ్చు. మరి మీ ఇష్టం. ఇంకా మనకి ఇట్లా ఫ్లిప్ చేస్తే కెమెరా ఓపెన్ అయ్యేటట్టు అదొక ఆప్షన్ కూడా ఉన్నది. ఇట్లా మనకి ఫ్లిప్ చేస్తే కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఫ్లిప్ చేస్తే ఫ్రంట్ కెమెరాకి అయితే స్విచ్ అయితే అవుతుంది. మరి ఇట్లా సైడ్కి 2 సార్లు అంటే మనకి టార్చ్ వచ్చేటట్టు కూడా మనకి ఆప్షన్ అయితే ఇచ్చిళ్ళు వాళ్ళు. ఇది కూడా బాగుంటుంది మరి ఆప్షన్ అయితే. దీంట్లోనైతే ఒక యాప్ అయితే ఉన్నది, స్మార్ట్ కనెక్టింగ్ అనే యాప్. దీంతో అయితే మనం అయితే మన కంప్యూటర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ కార్, PC, ల్యాప్టాప్ దేనికైనా కనెక్ట్ చేసుకొని మన PC నుంచి వెళ్ళి మీరైతే ఫోన్ అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇప్పుడైతే ఫోన్ కాల్ వచ్చినా మనం ల్యాప్టాప్లోనే ఆన్సర్ అయితే చేయొచ్చు. ఇంకా బ్యాటరీ గురించి వెళ్ళి మాట్లాడుకుంటే అయితే 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది ఫోన్ అయితే మనకి. ఫోన్ వెయిట్ వచ్చేసి 210 grams అయితే ఉన్నది. హెవీ వెయిట్ అంతా కూడా ఏమనిపిస్తలేదు. ఫోన్ అయితే నార్మల్ వెయిటే ఉన్నది. ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చిళ్ళు మనకి. దీంట్లో అయితే అది ఆప్షన్ ఆన్ చేసుకుంటే మీకైతే ఫోన్ అయితే ఓవర్ ఛార్జింగ్ కాకుండా మీరైతే కాపాడుకోవచ్చు మీ ఫోన్ అయితే. ఇదైతే అవసరం లేదు అని అడిగితే ఒకవేళ మీకు 85-80% అయితే ఎక్కువ ఛార్జింగ్ అవుట్ అనుకుంటే ఇదైతే మీరైతే ఆన్ అయితే చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఇంకా ఇది ఆన్ చేసుకుంటే 80% వరకే మనకి ఫోన్ అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇంకా ఆప్టిమైజేషన్ ఛార్జింగ్ అయితే ఉన్నది. ఇది ఆన్ చేసుకుంటే మనకి ఆప్టిమైజ్ అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది మరి ఫోన్ అయితే. దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. సౌండ్ క్వాలిటీ అయితే బాగున్నది. అట్లనే మనకి డాల్బీ అట్మాస్ కూడా ఇచ్చిళ్ళు. ఇంకా సౌండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇయర్ ఫోన్ జాక్ అయితే ఇచ్చిళ్ళు మనకి. దీంట్లో అయితే అది కూడా మిస్ అయితే చేయలే. వేరే ఫోన్స్లలో అది అయితే మిస్ అయితే చేస్తారు. ఇంకా మల్టీ వాల్యూమ్ ఫంక్షన్ అయితే ఉన్నది. ఇది ఆన్ చేసుకుంటే మనకి యాప్ అయితే సపరేట్గానే అయితే మనం అయితే వాల్యూమ్ అయితే తక్కువ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ యాప్ అయితే ఉన్నాయా, డైరెక్ట్ మనం దాన్నే యాప్ అయితే తక్కువనైతే వేసుకోవచ్చు. BGM అయితే ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. ఇంకా మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా మీరైతే యాప్ని అయితే మళ్ళీ
తక్కువ ఎక్కువనైతే చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఎంత వాల్యూమ్ లెవెల్ సెట్ అయితే చేసిల్లో అంతలోనే ఉంటుంది మనకైతే. అది మీడియా కంట్రోల్ అయితే ఉన్నది, ఇది ఆన్ చేసుకుంటే మనకైతే ఇప్పుడైతే మీరైతే ఏదైనా ఒక సాంగ్ అయితే ప్లేన్ అయితే చేసినప్పుడు దాన్ని అయితే ముందుకు వెనుకకి ఇట్లా ఫార్వర్డ్ చేయాలంటే ఈ బటన్స్తో అయితే మీరైతే యూజ్ చేసి అయితే చేసుకోవచ్చు. ఆల్లో యూఐ మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ 15 మీద రన్ అవుతుంది. ఫోన్ అయితే కొంచెం బ్లోడ్వేర్ అయితే ఉంటుంది. మీరైతే పనికిరాని యాప్స్ అయితే డిలీట్ అయితే చేసుకుంటే మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం బాగుంటుంది. మరి నేనైతే క్యాండీ క్రష్ అయితే ఇచ్చి అయితే మనకైతే అవసరం లేదు, అదైతే డిలీట్ అయితే చేసేసినాం. మరి 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. మరి ఆండ్రాయిడ్ అప్డేట్స్ గురించి వీళ్ళైతే ఏమైతే మెన్షన్ చేయలే. మోడర్న్ కంట్రోల్ సెంటర్ అయితే ఉన్నది. ఇది పాతదైతే మీకు అర్థం అనుకుంటే కొత్తదైతే పెట్టుకోండి, కొత్తదైతే బాగున్నది. మరి దీనిలో మనకి ఇట్లా లుక్స్ అయితే ఉన్నది కొత్త దాంట్లో, నెక్స్ట్ లెవెల్ ఉన్నది కొత్తదైతే నాకు బాగా నచ్చింది, పాత దానికంటే కొత్తదే బాగున్నది. మరి లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ కూడా ఉన్నాయి మనకి దీనిలో అయితే. మీరైతే లాక్ స్క్రీన్ కూడా కస్టమైజ్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్ అయితే ఇచ్చి అట్లా మీరు ఎట్లా కావాలని కూడా అట్లా అయితే మీరైతే పెట్టుకోవచ్చు. మరి మీ ఇష్టం. ఇంకా బిగ్ ఫోల్డర్ చేసుకోవాలనుకుంటే బిగ్ ఫోల్డర్ అయితే వేసుకోవచ్చు. ఇట్లా పెద్దనైతే ఫోల్డర్ అయితే అవుతుంది. మరి దాంట్లో మీరైతే అన్ని యాప్స్ పెట్టుకొని మీరైతే వాడుకోవచ్చు. మీకు ఏ యాప్ కావాలనుకుంటే ఆ యాప్ పెట్టి వాడుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 8 lakhs ప్లస్ యాంటీ స్కోర్ అయితే వచ్చింది మనకి. BGMI అయితే 60 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. BGMIలో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు గేమ్ ఆడేటప్పుడు. UFS 2.2 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. LPDDR4X ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా 11 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి మనకి దీంట్లో అయితే. బ్లూటూత్ 5.1 అయితే ఇచ్చిళ్ళు, కొంచెం వర్షన్ అయితే పాతది అయితే ఇచ్చిళ్ళు. NFC సపోర్ట్ అయితే లేదు. సెక్యూర్ ఫోల్డర్ అయితే ఉన్న దీంట్లో అయితే. సెక్యూర్ ఫోల్డర్లో మనకి ఏమన్నా యాప్స్ అవి ఇవి మీరైతే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం. ఇంకా ఏదైనా యాప్స్ ఏమైనా వీడియోస్ అవి ఉంటే అవి అయితే మీరైతే దీంట్లో పెట్టుకుంటే సేఫ్గానే అయితే ఉంటాయి. ఇంకా మనకి దీంట్లో అయితే పిన్ ప్యాడ్ స్క్రాంబుల్ అయితే ఉన్నది. అంటే ఇది ఆన్ చేసుకుంటే మనమైతే పిన్ అయితే కొట్టేటప్పుడు అన్ని నెంబర్స్ అయితే అటు ఇటు అయితే వెళ్తాయి. మరి పక్కనే వాళ్ళని చూస్తా అంటే మనకి ఈజీగానైతే వాళ్ళకైతే అర్థమైతే కాదు. పిన్ అయితే బ్యాక్ సైడ్ అయితే 50 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే ఇక్కడ అయితే ఉన్నాయి. ఫ్రంట్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి అయితే 4K 30 FPS వరకు వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. IP64 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. బాక్స్లో మనకి చార్జర్ ఉన్న కేబుల్ అయితే ఇచ్చిళ్ళు. స్క్రీన్ కార్డ్ ఏమి ఇవ్వలే మనకి. ఇంకా డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా లేదు దీంట్లో అయితే. మైక్రో SD కార్డ్ అయితే మనం వేసుకోలేము. ఈ ట్రిక్స్ అండ్ ట్రిక్స్ వీడియో మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకొని బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. బాయ్ బాయ్.